పీసీసీ అధ్యక్షురాలిగా తాజాగా బాధ్యతలు స్వీకరించిన ఆమె జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంతో ఇచ్చాపురం నుంచి ఇడుపులపై వరకు పర్యటించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల షెడ్యూల్ ఖరారు చేశారు. అన్న జగన్ పాలనలో ఆంధ్రాలోని అధ్వానంగా ఉన్న రోడ్లపై షర్మిల ప్రయాణించనున్నారు. ప్రమాణ స్వీకారం రోజుని జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన షర్మిల ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిపై ఏ విధంగా స్పందించనుంది? ఈసారి షర్మిల చేసే కామెంట్స్ ఎలా ఉండబోతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. జనవరి 23న శ్రీకాకుళం జిల్లా నుంచి షర్మిల పర్యటన ప్రారంభమైంది. పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లో మొదటి రోజు పర్యటన పూర్తవుతుంది. అయితే ఇక జనవరి 24న విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో షర్మిల పర్యటన ఉంటున్నట్లుగా చెబుతున్నారు. అక్కడ స్థానిక నేతలతో పార్టీ బలోపేతంపై చర్చించనున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక అదే రీతిలో జనవరి 25న కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు జనవరి 26న తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, 27వ తేదీన కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలలో పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 28వ తేదీన బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలలో, 29వ తేదీన తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు, 30వ తేదీన శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలో షర్మిల పర్యటన ఉంది. ఇక రాయలసీమలోనూ జనవరి 31వ తేదీన నంద్యాల, కడప జిల్లాలలో షర్మిల పర్యటన కొనసాగుతుంది. చివరిగా ఇడుపులపాయలతో షర్మిల పర్యటన ముగియనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు షర్మిల టూర్కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని రోడ్ల పరిస్థితిపై షర్మిల ఏ విధంగా స్పందించనుందో అందరికీ ఆసక్తికరంగా మారింది. ఏపీలో అన్న జగన్ పరిపాలనలో రోడ్లు అధ్వానంగా ఉన్న సంగతి ఈ పార్టీకే షర్మిలకు తెలిసే ఉంటుంది. అలాంటి రోడ్లపై షర్మిల ప్రయాణం చేయనుండడం రోడ్ల దుస్థితిపై తప్పనిసరిగా స్పందిస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే జనసేన, టీడీపీ కూటమి ఉమ్మడిగా గుంతల ఆంధ్రప్రదేశ్కు దారేది అనే నిరసనతో కార్యక్రమం చేపట్టారు. పదవి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అన్న జగన్పై విమర్శలు సంధించిన షర్మిల మరమ్మతులకు నోచుకోని రోడ్లపై కూడా హాట్ కామెంట్ చేయనుందని తెలుస్తోంది. జగన్ 4.5 ఏళ్ల కాలంలో ఏనాడు 10 కిలోమీటర్ల రోడ్లపై ప్రయాణించిన దాఖలాలు లేవు. కొద్ది దూరం ప్రయాణానికి కూడా హెలికాప్టర్ను ఉపయోగించుకుంటున్నారు. వేసిన రోడ్లకు బిల్లు పెండింగ్లో ఉండడంతో కొత్త రోడ్లు వేయడానికి కాంట్రాక్టులు ముందుకు రాని పరిస్థితి నెలకొందని, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి జరగాలంటే మౌలిక సదుపాయాల కల్పన ఎంతో అవసరం. దీనిలో ముఖ్యంగా ప్రయాణం సాఫీగా సాగిపోయే రోడ్ల నిర్మాణ అవసరం ఎంతో ఉంది. సరుకు రవాణాకు ఇప్పటికే రోడ్ల మార్గాన్ని ఉపయోగించుకోవడం జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీలో రోడ్లు అధ్వానంగా ఉండడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా షర్మిల సీనియర్ నేతలతో కలిసి ముందుకు సాగుతున్నారు. పార్టీకి దూరంగా ఉన్నవారితో పాటుగా పలువురు కీలక నేతలను పార్టీలో తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్తో అనుబంధం ఉన్న నేతలతో చర్చలు జరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కొత్త, పాత తరం నేతల కలయికతో పార్టీని బలోపేతం చేయాలని షర్మిల భావిస్తున్నారు. ఆ దిశగానే జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కొన్ని చేరికలు కూడా ఉంటాయని చెబుతున్నారు. ఇక ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన షర్మిల జగన్ సర్కార్ టార్గెట్గా విమర్శలు చేశారు. సీఎం జగన్ క్రైస్తవ వ్యతిరేకి అని, మణిపూర్లో 2000 చర్చిలు ధ్వంసం చేసినా, 60,000 మంది క్రైస్తవులకు నిలువ నీడ లేకుండా చేసినా క్రైస్తవుడైన జగన్ ఎందుకు మాట్లాడలేదన్నారు. ఇంత జరిగినా బీజేపీకి మద్దతివ్వడమేంటన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోయినా దళితులపై దాడులు పెరిగిపోయాయన్నారు. ఎక్కడ చూసినా ఇసుక, లిక్కర్, మైనింగ్ మాఫియా, దోచుకోవడం, దాచుకోవడం, ఇంతకంటే రాష్ట్రంలో ఏం జరిగింది అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. జగన్ తన సొంత లాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని రోజు పోరాటాలు చేశారని విమర్శించారు. అంతేకాదు కేంద్రంలోని బీజేపీపై, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని, అందుకు మద్దతివ్వాలని టీడీపీని కోరిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూస్తారన్నారని, కానీ జగన్ సీఎం అయ్యాక ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కాదు
కాదు కదా, కనీసం ప్యాకేజీ కూడా రాలేదని విమర్శించారు. జగన్ ఏపీ ప్రజల ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని, జగన్ అధికారంలోకొచ్చాక 3 రాజధానులన్నారని, 3 కాదు 1 కూడా లేదన్నారు. ఈరోజు రాజధాని ఏదంటే అర్థం కాని పరిస్థితి ఉందని, కోట్ల అప్పులు చేసి రాజధానిని కూడా కట్టలేకపోయారని విమర్శించారు. అసలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారా అంటే అదీ లేదన్నారు. జగన్ పాలనలో పరిశ్రమలు రాలేదని, కనీసం రోడ్లు కూడా వెయ్యడం లేదని జగనన్న బాణం రివర్స్ అయ్యారు. ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వలేదని, తెచ్చిన అప్పులు ఏమవుతున్నాయని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఏపీ రోడ్ల దుస్థితిపై షర్మిల ఏ విధంగా స్పందించనుందో వేచి చూడాలి.